సరే, ప్రశ్న 1 చూడండి. భారతదేశంలో ఈ క్రింది ప్రదేశాలలో ఫ్రెంచ్ వారు తమ తొలి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్ ఏంటి? సూరత్, పులికాట్, కొచ్చిన్ మరియు కాసిం బజార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సూరత్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. 1668లో ఫ్రాంకాయిస్ కారన్ అనే ఆయన ఆధ్వర్యంలో సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే 1669లో మచిలీపట్నంలో రెండోది పెట్టారన్నమాట. అయితే ఈ కంపెనీని అసలు మొదలుపెట్టింది జీన్ బ్యాప్టిస్ట్ కోల్బర్ట్ 1664లో. మరి పాండిచ్చేరి, అది వాళ్ళకి మెయిన్ సెంటర్ అయింది. 1674లో ఫ్రాంకాయిస్ మార్టిన్ దాన్ని వాళ్ళ ముఖ్యస్థావరంగా మార్చాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న 2. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి పరిపాలనలో ఏర్పడింది? ఆన్సరొచ్చి ఏ లూయిస్ 14. ఇది జస్ట్ ఒక బిజినెస్ కంపెనీ మాత్రమే కాదండోయ్. అప్పటికే మార్కెట్లో ఉన్న ఇంగ్లీష్, డచ్ కంపెనీలతో పోటీపడాలి అనే పెద్ద ప్లాన్తో 1664లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇక మూడో ప్రశ్న చూద్దాం. భారతదేశంలో ఫ్రెంచ్ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఈ క్రిందివారిలో ఎవర్ని పరిగణిస్తారు? రైట్ ఆన్సర్ సి కోల్బర్ట్. ఎందుకంటే ఆయన సలహా మీదే ఈ కంపెనీ ఏర్పాటైంది. కాబట్టి ఫౌండర్ క్రెడిట్ మొత్తం కోల్బర్ట్కే వెళ్తుంది. ఈయన అప్పట్లో రాజు లూయిస్ 14కి ఫస్ట్ మినిస్టర్గా ఉండేవారు. సరే, 4వ ప్రశ్న. స్వాతంత్ర్యానికి పూర్వ భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన యూరోపియన్లలో చివరివారు ఎవరు? దీనికి ఆన్సర్ సి ఫ్రెంచ్ వాళ్ళు. ఇది మనకు తెలిసిన విషయమే కదా. మనం ఇందాకే చెప్పుకున్నాం, వాళ్ల ఫస్ట్ ఫ్యాక్టరీలు 1668, 1669లో పెట్టారని. ఆ డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది, మిగతా యూరోపియన్ పవర్స్తో పోలిస్తే వీళ్ళు చాలా లేటుగా వచ్చారని. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ఈ 4 ప్రశ్నల సారాంశమంతా ఈ టైంలైన్లో చూడొచ్చు. చూడండి, 1664లో కంపెనీ మొదలైంది. 1668లో సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ. 1669లో మచిలీపట్నంలో సెకండ్ ఫ్యాక్టరీ. ఫైనల్గా 1674లో పాండిచ్చేరి వాళ్లకు ఒక ముఖ్యమైన ట్రేడింగ్ సెంటర్ అయ్యింది. ఇది వాళ్ల ఎర్లీ స్టేజ్ అనమాట. 5వ ప్రశ్న. భూభాగాలను సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయ రాకుమారుల గొడవల్లో పాల్గొనే విధానాన్ని ప్రారంభించిన మొదటి యూరోపియన్ ఎవరు? దీనికి సమాధానం బి డూప్లెక్స్. ఈయన చాలా తెలివైనవాడు. ఫ్రెంచ్ గవర్నర్ జనరల్గా ట్రేడింగ్ రూల్స్నే మార్చేశాడు. జస్ట్ వ్యాపారం కాదు, మన రాజుల రాజకీయాల్లో తలదూర్చి భూములు కొట్టేయాలి అనే కొత్త డేంజరస్ ప్లాన్ని మొదలుపెట్టింది ఇతనే. నెక్స్ట్ 6వ ప్రశ్న. దక్కన్లో ఫ్రెంచ్ వాళ్లు ఎందుకు ఓడిపోయారు? చాలా కారణాలుంటాయి, కానీ మెయిన్ రీజన్ ఆప్షన్ బి ఇంగ్లీష్ వాళ్ల దగ్గర బలమైన సైన్యం ఉండటం. కానీ అసలు మ్యాటర్ ఆర్మీ కన్నా కూడా వాళ్ల నేవీలో ఉంది. బ్రిటిష్ వాళ్లకి చాలా పవర్ఫుల్ నేవీ ఉండేది. డూప్లెక్స్ ఆ పవర్ని తక్కువ అంచనా వేశాడు. ఆ నేవీతోనే బ్రిటిష్ వాళ్లు వాళ్లకు కావాల్సిన సరుకులు, సైనికుల్ని ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఈజీగా తెచ్చుకోగలిగారు. ఫ్రెంచ్ వాళ్లకి ఆ సపోర్ట్ లేదు. ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫ్రెంచ్ వాళ్లు, వాళ్ల నేవీ చాలా వీక్. రైట్ సైడ్ బ్రిటిష్ వాళ్లు, వాళ్లకు స్ట్రాంగ్ ఆర్మీతో పాటు తిరుగులేని నావల్ సుపీరియారిటీ ఉంది. కమ్యూనికేషన్, సప్రైజ్ ఎప్పుడూ కట్ అవ్వలేదు. ఇదే బ్రిటిష్ వాళ్ల గెలుపుకి, ఫ్రెంచ్ వాళ్ల ఓటముకి మేజర్ డిఫరెన్స్ అయింది. సరే, 7వ ప్రశ్న. 1760లో జరిగిన ప్రసిద్ధ వాండివాష్ యుద్ధం. బ్రిటిష్ వారు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఫ్రెంచ్ వాళ్లతో. ఈ 1760 వాండివాష్ యుద్ధం అనేది టర్నింగ్ పాయింట్. ఇండియాలో ఫ్రెంచ్ పవర్కి ఇదొక రకంగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇది థర్డ్ కర్ణాటక వార్లో ఒక భాగం. ఈ యుద్ధంలో బ్రిటిష్ కమాండర్ సర్ ఐర్కూట్ ఫ్రెంచ్ కమాండర్ కామ్టే డి లాలీని ఓడించాడు. 8వ ప్రశ్న. వాండివాష్ యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏ కామ్టే డి లాలీ. పాపం, ఈయన జనరల్ ఐర్కూట్ చేతిలో ఓడిపోయి దొరికిపోయాడు. ఆయన్ని బంధించి ఫ్రాన్స్కి పంపించేశారు. అక్కడ విచారణ జరిపి జైలు శిక్ష వేసి చివరికి ఉరితీశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ ఓటమి ఫ్రెంచ్ వాళ్లని ఎంత దెబ్బతీసిందో. 9వ ప్రశ్న. కర్ణాటక యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఏ ఇంగ్లీష్ వాళ్లకి ఫ్రెంచ్ వాళ్లకి మధ్య. ఇద్దరూ వచ్చింది వ్యాపారం చేసుకోడానికే, కాని పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇండియా మీద ఆధిపత్యం కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు. 10వ ప్రశ్న చూడండి. మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణమేంటి? దీని ఆన్సర్ ఏ. ఇక్కడ 2 పాయింట్లున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ గొడవ ఇండియాలో మొదలవ్వలేదు. యూరోప్లో ఆస్ట్రియా వారసత్వం కోసం జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడిదాకా పాకింది.
ఇక రెండో పాయింట్, ఇక్కడి కర్ణాటక రాజకీయాల్లో వీళ్లు తల దూర్చడం. ఈ 2 కారణాలు కలిసి మొదటి కర్ణాటక యుద్ధానికి దారితీశాయి. ఓకే, 11వ ప్రశ్న. 1748 నాటి ఐక్/షాపెల్ సంధికి సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? స్టేట్మెంట్ 1, ఇది ఫస్ట్ కర్ణాటిక్ వార్ని ముగించింది. స్టేట్మెంట్ 2, దీనివల్ల ఇంగ్లీష్ వాళ్లకి మద్రాస్ తిరిగొచ్చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ సి, 1 మరియు 2 రెండూ సరైనవే. ఈ ట్రీటీతో యూరోప్లో యుద్ధమాగింది. దానితో పాటు ఇండియాలో కూడా వీళ్లు గొడవలాపేశారు. ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ వాళ్లు గెలిచిన మద్రాస్ని తిరిగి ఇంగ్లీష్ వాళ్లకి ఇచ్చేయాల్సొచ్చింది. ఈ టేబుల్ చూస్తే మీకు కర్ణాటక యుద్ధాల మీద ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం, దానికి కారణం ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం, ముగింపు ఐక్స్-లా-చాపెల్ సంధి. ఇక మూడో కర్ణాటక యుద్ధంలో జరిగిన కీలకమైన సంఘటన వాండివాష్ యుద్ధం 1760లో. ఆ యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. సో ఈ టేబుల్తో మొత్తం కాన్ఫ్లిక్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.